నా పేరు శ్రీనివాసరెడ్డి, అల్లూరు. రైతు ప్లస్ కొన్ని సంవత్సరాల నుంచి పార్టీలో సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. గత సోమవారం రోజు బుధవారం మంగళవారం రోజు వాళ్ళు వైసీపీ నాయకులు ఇక్కడ తీసుకొచ్చి విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. అన్ని విషయాలు మా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను పొలిటికల్గా ఈరోజు మట్టలు తీసుకున్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి ముందర అర్జీ ఇచ్చారు గ్రీవెన్స్లో. 5 అడుగులు లోతు తవ్వుతున్నారు, ఆ లోతు తవ్వితే ఉప్పు నీళ్ళు పడుతున్నాయి, దాంట్లో గుంటలో పడి గ్రామస్తులు సరిపోతున్నారు కాబట్టి మట్టి తోలకు ఆపమని పెట్టడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడ గ్రీవెన్స్ అర్జీ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ విలేకరుల సమావేశం పెట్టాడు. ఈ మేము తవ్విన గుంటకి అడ్డంగా నిలబడే గుంట కనపడకుండా విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. 2-3 రైతుల చేత మాట్లాడిచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు అడగటం మెయిన్ ఏంటంటే ఈ పథకాన్ని దేంట్లో పెట్టారని అడుగుతూ ఉన్నారు. మెయిన్ సాక్షిలోనే వచ్చింది ఈ పథకం ఎలాగ రైతులు ఉపయోగించుకోవాలా, ఎలాగ చేయాలని. కనీసం వాళ్ళ పేపర్ చదువుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీడియా సమావేశం పెట్టి ఎంతవరకు ధర్మం అండి? జలధార జలహారతి దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏప్రిల్ నుంచి జూలై 14వ తేదీ దాకా ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, ఎక్కడైతే పంట కాలువలు ఉన్నాయో, ఎక్కడైతే గుంటలు ఉన్నాయో శుభ్రపరుచుకొని ప్రతి నీరు బొట్టు కూడా వృధా కాకుండా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగానే ఈ చెరువుకి మేము ఈ మట్టి పూడికి తీయడం మొదలుపెట్టాము. ఈ మట్టి పూడికి తీయత కూడా ఒక జీవో ఉంది. 2025 5వ నెలలో జీవో రావడం జరిగింది. ఆ జీవో సారాంశం ఏంటంటే, ఏ లెవెల్లో తవ్వాలా, ఎక్కడ ఎంత చెరువు కట్టకి ఎంత దూరం తవ్వాలా, ఆ విధంగా ఏ విధంగా తవ్వితే రైతులకు ఉపయోగపడుతున్న జీవో ప్రకారంగా మేము తవ్విస్తే జీవో ఎవరు ఇచ్చారు? గ్రామ పంచాయతీ తీర్మానం కావాలి కదా, గ్రామస్తులతో మాట్లాడగవాలి కదా. నువ్వు గత ప్రభుత్వం మీరే ఎన్ని మాటలు గ్రామస్తులతోటి మీటింగ్ పెట్టి ఈ గుంటలన్నీ తవ్వారు. మీరు రైతుల దగ్గర 300 ఎకరాలు వసూలు చేశారు. ఏ గ్రామ సభ పెట్టి, ఏ రైతుల మీటింగ్ పెట్టి 300 వసూలు చేశారు? ఒక రైతుగా ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు. మేము తప్పు చేస్తే నిద్రలేసి ఒకరిని చూసుకుంటాం. అబ్బాయి నువ్వు చేసిన పని తప్పు చేయొద్దు, ఇది రైతులకు ఉపయోగపడి చెప్పు. లేకుండా ఇక్కడికి వచ్చి ఏదో తెల్లదొక్కాలు వేసుకొని మీ నాయకులు వచ్చారని మాట్లాడటం రైతుగా నీకు ధర్మం కాదు. అబద్ధం ఆడటం దానివల్ల నువ్వే లాస్ పోతావు, నువ్వే అపవాసాలు అవుతావు, కానీ దానివల్ల నీకు ఉపయోగం లేదని చెప్తూ మేము జీవో ప్రకారంగా తవ్వా. జీవో నెంబరు 203 12వ తేదీ 5వ నెలలో జీవో ఇవ్వటుంది. ఆ జీవో చదువుకొని మీ పేపర్లో కూడా వచ్చింది. రెండో కార్యక్రమం కూడా సాక్షిలో మెయిన్ నాదే సాక్షిలో కూడా వచ్చింది. జలధార జలహారతి అనేది ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకొని వచ్చి అల్లూరు చెరువుల మీటింగ్ పెడితే మీకు గౌరవం మిగిలితే. కానీ ఏదో దొరికింది మీ విలేకరులు ఉండి ఎవరు రాశారు అర్ధరాత్రి అరుపులు ఎప్పుడు చూసినా ఒక మీడియాలో వచ్చింది, యూట్యూబ్లో. అర్ధరాత్రి అరుపులు ఇప్పుడు లేకొట్టాలా, జనాలను అడిగి మీ నాయకులు ఏదైతే ఇట్లా చెప్పారు కదా, ఎక్కడ అరుపులు వినపడిన చేయాలా. నువ్వు ఈ విధంగా రాస్తే నీ యూట్యూబ్ ఛానల్ ఎన్నాళ్ళు పనిచేస్తారు? ఇంకొక ఆయన రాశాడు అల్లూరు మట్టి దోపిడీ అని. అడగాలి కదా, దోపిడీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, గతం చూపించాలి కదా. ఇక్కడ దోపిడీ నువ్వు మేము చేసే మట్టిని దోపిడీ చేయడం చూపించలేకపోయావు మీడియాలో. మేము ఏదోటి మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి మాట్లాడితే దానికి కర్మ అనుభవించాలి మనం. రైతులు ఉసురు తగిలితే ఏదంటే ఏది మాట్లాడితే నేను ఈరోజు మీకు చెప్పింది ఏది అబద్ధమైనా సరే వాళ్ళు ఉసురు తగిలిద్ది. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి రూపాయి లేదు, 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. అసలు పట్టించుకోవాలి. 5 సంవత్సరాలు కూడా పట్టించుకోకపోయిన రైతుల దగ్గర 300 వసూలు చేశారు. మేము వచ్చిన తర్వాత ఈరోజు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళందరూ ప్రతి రైతు కాదని ఒక రైతు చెప్పేవారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పేవారు. 14 తూములు ఉన్నాయి ఈ చెరువు కింద. 14 తూములకి ఈ 2 సంవత్సరాలు మేము ఎంత ఖర్చు పెట్టింది అనేది పెట్టలేదని ఒక రైతు చెప్పేవారు. రెండోది, ఈరోజు కూడా రూపాయి మాకు డ్రా చేయలేదు. 2 సంవత్సరాల నుంచి మేము 4 లక్షలు పెడితే ఈరోజు డిపార్ట్మెంట్ రూపాయి మాకు ఇవ్వలేదు. మేము చేసిన పనికి, మేము చేసిన విధానానికి అధికారులు కానీ మా ఎమ్మెల్యే గారు నచ్చి ఈరోజు 60 లక్షల రూపాయలు ఈ చెరువుకి మళ్ళీ 2014 4 కోట్లు ఇస్తే మళ్ళీ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ విధంగా అభివృద్ధి చేస్తుంటే, ఈ అభివృద్ధి వర్చలేక ఏదో పార్టీ నిలబెట్టుకోవడానికి, పార్టీ ఉనికి కోసం ఇక్కడికి వచ్చి రైతుల గురించి అబద్ధం ఆడితే అనుభవిస్తారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అల్లూరు గ్రామం నుంచి మెట్నస్ ఆదిశేష్ మాట్లాడుతున్నాను. మేము ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ అడుగున్నర పెట్టి తీస్తున్నాము. అదే గవర్నమెంటు అంతలోతు తీయమంటేనే తీస్తున్నాం. మెరక ప్రాంతం అని తీయమన్నారు. ఇది తీసినందువల్ల చెరువుకు నీళ్లు మరికేసి నిలబడి వెనక సిక్కి లాస్ట్ తళ్ళుల్లో ఉప్పు నీళ్ళు అనేది లేకుండా మరిన్ని నీళ్ళు నిలబడ్డప్పుడు వెనకోళ్ళకు కూడా మంచినీళ్ళుగా వచ్చి చేలు బాగుపడి మరిన్ని పంటలు పండుతాయని ఆ రకంగా తీయమన్నారు గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి. అట్నే తీస్తున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు
గతంలో 9 అడుగులు 10 అడుగులు తీసి మట్టి అమ్ముకొని డబ్బులు తీసేసుకున్నారు. డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేసుకున్నారో ఎవరికి ఊర్లో ఎవరికి రూపాయి పావుల లెక్క చెప్పలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు మేము రైతులకు అనుకూలంగా తీసి ఆ కట్టలు తుమ్ములు బాగు చేయించి అలుక్కాడ కూడా కొంచెం లాకులు గీకులు పెట్టి అన్ని సిస్టమ్ చేపిస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేక ఇట్టా అనవసరమైన మీడియా ప్రచారాలు ఇస్తున్నారు. అందువల్ల ఇది రైతులకు అనుకూలమైన పని అని మేము చేస్తున్నాం. ఇట్లా ప్రస్తుతానికి రాజకీయంగా మేము స్వతంత్రంగానే ఉన్నాం, మాజీ మేయర్ శ్రవంతి గారు కానీ నేను కానీ. అయితే భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకి సిద్ధం కాబోతా ఉన్నాం. వీలున్నంత వరకు స్వతంత్రంగానే మా రాజకీయ ప్రయాణం ప్రస్తుతానికి చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్రియాశీలక పాత్ర అయితే పోషిస్తాం, స్వతంత్రంగానే పోషిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నేను కానీ మా సతీమణి మాజీ మేయర్ శ్రవంతి గారు కానీ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అయితే ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మేయర్ గారి పాత్ర, నా పాత్ర కీలకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో వెల్లడిస్తాం. ఖచ్చితంగా అయితే చెప్తూ ఉన్నా, ఖచ్చితంగా కీలక పాత్ర తీర్మానం అయితే ఖచ్చితంగా జరగాలి. ఒకరి పైన కూర్చొని ఒక ఆర్డర్ వేస్తే దాన్ని వ్యతిరేకించి ఉద్యమించాలంటే ఎంత కష్టమైనటువంటి పనో గతంలో మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో నిజంగా అలాంటి కౌన్సిల్లో తీర్మానాన్ని పెట్టి దాని ప్రకారం జరిగే పని అయితే ఇటువంటి పరిస్థితి రాదని చెప్పి నా భావన. నాకున్నటువంటి సమాచారం మేరకు ఖచ్చితంగా ఇది ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారమే నేను ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. అలా జరగకూడదనే నేను కూడా భావిస్తూ ఉన్నా. అటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలకి తీసుకుంటాం. అదేవిధంగా మా పోరాటాలు కూడా మళ్ళీ మరోసారి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డివిజన్ల పునర్విభజన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది ప్రతిపక్ష పార్టీలు సహజంగా ఏదైనా రాజకీయ పరిణామం, ఇది ఒక పెద్ద రాజకీయ పరిణామం కాబట్టి దానిలో జరిగినటువంటి అనేక లోపాలని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే దీనిలో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అంటే వాళ్ళు గట్టిగా వ్యతిరేకించి చెప్పలేరు కాబట్టి సున్నితంగానే దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా డివిజన్ల పునర్విభజనలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పి అనేక సంఘాల నాయకులు, మైనార్టీల నాయకులు కూడా, మైనార్టీలు అయితే ముఖ్యంగా వారికి అన్యాయం జరుగుతుందని చెప్పి గత రోజుల్లో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా సామాజికంగా ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదు. వారికి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా వారి విలువైన సలహాలు సూచనలు తీసుకొని వారికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.